మానవ దేహంలో ఉన్నాం. ఈ మానవ దేహంలో కూడా మొదట్లో ఎన్నో రకాలైన అనుభవాలు పొందాం. చూడండి, చిన్న పిల్లలు వాళ్ళు చిన్న చిన్న గోటీలు ఆడుకునే వయసులో గోటీలే ఆడుకుంటారు. ఓ పెద్ద కారు తీసుకొచ్చి ₹1,00,00,000 కారు తీసుకొచ్చుకొని ఇచ్చినా గానీ నేనేం చేసుకోవాలంటారు. దాని వాల్యూ వాళ్ళకి తెలియదు. దాని అవసరం అప్పుడు అవసరం లేదు. సో అప్పుడు గోటియే కావాలి. అప్పుడు ఒక చిన్న చిన్న ఆట వస్తువులు మాత్రమే కావాలి, చిన్నవి. వానికి కనిపించచ్చు అవి విలువలేవు, అరే చిన్నపిల్లలు ఆడుకుంటారని. సో అదే వ్యక్తి పెద్ద పెరుగుతున్న కొద్దీ ఈ చిన్న వస్తువులన్నిటిని పక్కన పడేసి నేను ఇవేం చేసుకోవాలి, నాకు ఒక పెద్ద కారు కావాలనుకుంటాడు. అదే వ్యక్తి కారు కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. అదే వ్యక్తి కాలక్రమేణా ముసలివాడయి కారు నడపలేని స్థితిలో ఉన్నప్పుడు నేను ఈ కార్లు బిల్డింగ్లు ఏం చేసుకుంటా, నాకు ఆరోగ్యం కావాలనుకుంటాడు. ఇక్కడ మన అనుభవాల్లో ఒక్కొక్క అనుభవం వస్తున్న కొద్దీ మన యొక్క దృష్టి మారుతుంది. కంప్లీట్ గా దృష్టి మారిపోతుంది. ఈ రోజు మనం ఒక కర్రీ వండుకొని తిన్నాము, రేపు అదే వండుకోము కదా, ఇంకొకటి, ఎల్లుండి ఇంకొకటి. సో రోజు అదే కర్రీస్, ఒక 10 రకాల కర్రీస్ అదే వండుకొని తింటున్నాం. కిక్ ఉంటుందా? ఉండదు. ఆ 10 కర్రీల్లో రోజుకు ఒక కర్రీ 10 రోజులు అనుకుంటే డిఫరెంట్ ఉంటది. సో జస్ట్ ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న ఫుడ్ విషయానికి వస్తేనే ఇట్లుంది. సేమ్ మన ఆత్మ కూడా ఎన్నో దశల్లో ఎన్నో రకాలైన అనుభవాలు పోగు చేసుకుంటా ఉంటుంది. మనకు అనిపించచ్చు అనుభవం అంటే ఓన్లీ మంచిది మాత్రమే అనుభవం అని. కాదు, అన్ని అనుభవాలే. ఒక వ్యక్తి దొంగగా ఉన్నప్పుడు ఆ దొంగతనం చేసే అనుభవం, ఆ దొంగగా ఉండి ఎంతో భయపడుతూ బాధపడుతూ ఎన్నో సార్లు జైల్లోకి వెళ్ళి తర్వాత బుద్ధి రావడం, అదొక అనుభవం. సో మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు సినిమా చాలా సింపుల్ గా సినిమా మొదలయ్యి అంత హ్యాపీగా నవ్వుకుంటూ మంచి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టి శుభం పడితే మనం చూడం, పిచ్చి బోరు కొడుతుంది సినిమా. ఏముంది ఆ సినిమాలో? సాఫీగా సాగిపోయింది. అదొక సినిమానా? అట్లా ఏమైనా తీస్తారంటాం. 3 గంటలు చూసే సినిమానే, 3 గంటలు కూడా కాదు, గంటన్నర 2 గంటలు చూసే సినిమానే మనకు నార్మల్గా ఉంటే బోరు కొట్టినప్పుడు, కొన్ని వందల వేల జన్మలు తీసుకుంటున్న మన ఆత్మ చిన్న చిన్న విషయాల్ని ఎలా చేసుకుంటుంది? ఒక సాహసవంతమైన జన్మ మనందరిది. ఒక చిన్న క్యాండీ క్రిష్ అని ఏదైనా గేమ్ ఆడినప్పుడు ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్ రాకపోతే కిక్ ఉండదు. ఒక లెవెల్ తర్వాత రెండో లెవెల్ రావాలి, మూడో లెవెల్ రావాలి, 10వ లెవెల్ రావాలి. ఒక్క లెవెల్ తర్వాత ఇంకో లెక్క టఫ్ ఉండాలి, అప్పుడు ఆడతాం కదా. ఒక లెవెల్ తర్వాత ఇంకో లెవెల్ చాలా ఈజీగా ఉంది అనుకోండి, ఎందుకు ఆడతాం? అసలు మస్తు బోర్ కొడుతుందని తీసి పక్కన పడేసి ఇంకోటి ఆడతాం. ఇది కూడా అంతే. మన జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ ని ఎన్నో తెచ్చుకుంటుంది ఏంటంటే అనుభవాల సారాంశం, అనుభవాల పుట్టలాగా అవుతాం మనం. ఒకానొక స్థితికి వచ్చేసరికి ఎన్నో అనుభవాలు ఇంతకు ముందు పొందుతాం, ముందు పొందుతాం, ఇప్పుడు పొందుతున్నాం.